వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. ఆయన చేసింది అక్రమమా, న్యాయమా, అన్యాయమా అనేది క్లీన్ చిట్ ఇవ్వవలసింది వైఎస్ఆర్సీపీ నేతలు కాదు, తెలంగాణ పోలీసులు ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవరిని ఎప్పుడు ఏ నాయకుడిని అరెస్ట్ చేసినా అక్రమ అరెస్టు అనేది జనరల్గా మాట్లాడుతున్నారు. రెండోది, ఆ కులం వాడిని అరెస్ట్ చేస్తారా అని కులం రంగు తీస్తున్నారు. అసలు దొంగ కులం ఏంటి, దోపిడీదారుడి కులం ఏంటి, కబ్జా కోరి కులం ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా, నెలలుగా చూస్తే అరెస్ట్ చేస్తే ఒకటి అక్రమ అరెస్ట్ అంటున్నారా, రెండోది ఈ కులం వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు, చేయకూడదు కదా. అంటే కులం ఏంటి, అరెస్టు అక్రమానికి సంబంధం ఏంటి? ఈ విధమైన టాపిక్ పాయింట్స్తో పాటుగా ఈ పార్టీ నాయకులు ఆ పార్టీ నాయకులు అరెస్ట్ చేపించారు. ఏం చేపించడం? ఇది ప్రధానమైనటువంటి ఫాల్స్ బేస్లెస్ అలిగేషన్. మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వినుకొండ మాజీ ఎమ్మెల్యే చరిత్ర ఒకసారి చూసుకుంటే ఆయన కబ్జా పెట్టాడా లేదా అనేది సపోర్టింగ్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ పోలీసు వాళ్ళు నిర్ధారణ చేస్తారు. ప్రైమా ఫేసి ప్రూవ్ అయింది కాబట్టే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, అరెస్ట్ చేశారు. ఇది వాస్తవం, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అయితే ఈయన గతంలో వినుకొండలో కూడా ఈయన మీద చాలా అక్రమాలు, అన్యాయాలు, ఘోరాలు, నేరాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. గతంలో చరిత్ర ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. తిరుమల డైరీ సంస్థ ఒకదాన్ని ఈయన పెద్దగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1800 crores వేరే వాళ్ళకి విక్రయించారు, ఒక ఎంఎన్సీకి. దాంట్లోనే గోపిరెడ్డి శ్రీనివాస్ కూడా పార్ట్నర్. ఇదో పెద్ద స్కామ్ చేశారు. ఈ స్కామ్లో అగ్రిమెంట్లో పాయింట్ ఏంటంటే ఈయన మళ్ళీ ఇటువంటి బిజినెస్లోకి ఎంటర్ కాకూడదు, ఎందుకంటే కాంపిటీషన్ అవుద్ది. జనరల్గా టేక్ ఓవర్స్లు ఇటువంటివి జరుగుతాయి, ఇది పార్ట్. అయితే ఈయన మళ్ళీ అది వైలేట్ చేశాడు, ఇంకో బిజినెస్ చేశాడు, వాళ్ళని మోసం చేశాడు, కొంతమంది భూముల్ని అక్కడ అన్యాయంగా అక్రమంగా కబ్జా పెట్టాడు, ఆక్యుపై చేసుకున్నాడు, దాని మీద కేసులు ఉన్నాయి. ఇదంతా చాలా ఉన్నాయి.